భాగ్యనగరంలో వినాయకుడి శోభాయాత్ర, ఈ ప్రసాద్ ల్యాబ్లో వీరాంజనేయులు విహారయాత్ర. మంచి టైం. సో ఫస్ట్ టైం ఇది ప్రివ్యూ చేసినప్పుడు నితిన్ గారు, సాయి గారు మీరు కూడా వచ్చి చూడండి సార్ అంటే వెళ్ళి చూసి బయటకు వచ్చి ఎలా ఉందంటే ఒకటే చెప్పా, ఇది విహారయాత్ర కాదండి, మానవ సంబంధాల అనుబంధాల యాత్ర. ఇది చాలామంది ఈ జనరేషన్ చూసి నేర్చుకోవాల్సిన ఒక మాత్ర ఇది. ఎందుకంటే ఇందాక అన్నట్టు కొన్ని సినిమాలు రెస్పెక్టే ఇస్తాయి, కొన్ని సినిమాలు చాలా సినిమాలు డబ్బులు ఇస్తాయి. నేను చర్మానుభవం చేసినప్పుడు షూటింగ్ జరుగుతున్నప్పుడే కమెడియన్ ప్రవీణ్ ఒక మాట అన్నాడు, అన్నయ్య సినిమా షూటింగ్ జరుగుతుంటే నాకు అనిపిస్తుంది చెప్తున్నాను, రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత సక్సెస్ అవుతుందో నేను తెలియదు కానీ నీకు సన్మానం దర్శకుడుగా ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ వస్తుంది అని. సో అది నేను సంపాదించుకున్నాను. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే చాలామంది ఫ్యామిలీ సినిమాలు చేయాలంటే ఈ ట్రెండ్లో భయపడుతున్నారండి. ఫస్ట్ ఈ సినిమా ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం ఈటీవీ దీన్ని సపోర్ట్ చేయడానికి ఎవరైతే ముందు ముఖ్య కారణం అయ్యారో, బాపిరెడ్డి గారు కావచ్చు, నితిన్ కావచ్చు, సాయి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే అనురాగ్ లాంటి వాళ్ళు ఇలాంటి అద్భుతాలు చాలా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ సినిమా తీసిన తర్వాత అందరూ అద్భుతం తీశారంటారు. ఇప్పుడు ఆయన సాయి గారు చెప్పారు కదా, ఆన్ స్క్రీన్ నమ్మడం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే మీటర్ ఉండదు, 9వ సీన్లో ఫైటు, 14వ సీన్లో పాట, ఈ లెక్కలు ఉండవు. దేనికి నవ్వుతారో దేనికి ఏడిపిస్తారో ఆన్ స్క్రీన్ వస్తే కానీ తెలియదు. అలాంటి దాన్ని నమ్మి ఒక ప్రొడ్యూసర్స్ మన వెనకాల ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి మంచి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆడియన్స్ ఎప్పుడు మేము ఒక మంచి సినిమా కుటుంబ కథా చిత్రం తీస్తే మేము చూడమని వాళ్ళు ఎప్పుడు చెప్పరండి. వాళ్ళు చూడరేమోనని మేము భయపడి మేము తీయం అంతే. తీస్తే సక్సెస్ ఇలాగే ఉంటుంది.